ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విజయవాడలో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 2021 డిసెంబర్ 21వ తేదీన ఈ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ ఇవాళ జాతికి అంకితమిస్తారు. స్వరాజ్ మైదానంలో 400 కోట్ల రుణాల ఖర్చుతో ఏర్పాటు చేసిన విగ్రహం ఎత్తు 125 అడుగులు, పెడస్టల్ ఎత్తు 85 అడుగులు ఉంటుంది. మొత్తం 210 అడుగుల ఎత్తులో ఉంది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో దీనిని నిర్మించారు. 400 కోట్ల వ్యయంతో 18.81 ఎకరాల్లో స్మృతి వనాన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన 3వ అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో మొదటిది. ప్రపంచ వ్యాప్తంగా మొదటిది స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండవది శంషాబాద్ పరిధిలో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రారంభోత్సవ సభ ఉండడంతో నగరం లోపల వెలుపల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు విజయవాడ వెలుపల భారీ మధ్య తరహా వాహనాల రాకపోకల మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపునకు వాహనాల రాకపోకల మళ్లింపును చూస్తే ఇబ్రహీంపట్నం వద్ద నుండి జీ కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ వైపుకు మళ్లించారు. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఈ రోజు విజయవాడ వేదికగా ఒక అద్భుత కావ్యం చేసుకోబోతుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ కానుంది. సాయంత్రం 4 గంటల సమయంలో దీనిని ఆవిష్కరించనున్నారు. ప్రధానంగా కూడా మొత్తం 404 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ ప్రాజెక్టు అనేక రోజులుగా కూడా కొనసాగడం జరిగింది. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలుగా ఉపయోగించి విగ్రహాన్ని నిర్మించినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి మొత్తం ప్రజలందరూ కూడా అక్కడి నుంచి ఎంట్రీ కూడా ఇస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి అనేక ప్రాంతాల నుంచి కూడా తరలి రావాలి అనే విధంగా కూడా ఇప్పటికే ఆహ్వానాలు అయితే అందరికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా తరలి రావాలి చూడటానికి అనే విధంగా కూడా ప్రభుత్వం అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఈ విగ్రహాన్ని ఒకసారి పరిశీలిస్తే మతాతి విగ్రహాలు అంటే మతాలకి సంబంధించినటువంటి విగ్రహాలు కాకుండా మిగిలినటువంటి విగ్రహాలతో పోలిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విగ్రహాల్లో ఇది అత్యంత పెద్దదనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 81 అడుగుల బేసు 125 అడుగుల విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎటు నుంచి చూసినా కూడా కనిపించే విధంగా కూడా ఈ విగ్రహం ఒక ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు బ్యారేజ్ మీదుగా కూడా విగ్రహాన్ని కనిపించే విధంగా ఎంతో అద్భుతమైనటువంటి కాంతులతో కూడా ఈ విగ్రహానికి ప్రస్తుతం అయితే రూపుదిద్దడం జరుగుతుంది. దాంతో పాటు లోపల స్మృతివనాన్ని కూడా వీక్షించే విధంగా కూడా అనేక రకాలుగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చిన్న థియేటర్ ను కూడా లోపల ఏర్పాటు చేశారు. దాంతో పాటు అంబేద్కర్ కి సంబంధించినటువంటి లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ పూర్తి స్థాయిలో గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహాన్ని చూడటానికి వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
సరదాగా అక్కడ గడిపే విధంగా కూడా అనేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా మాత్రం ఈ విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాటుతో విజయవాడ రూపురేఖలు అనేది మారుతున్నాయి అనే విధంగా కూడా ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం 4:30 తర్వాత ఈ విగ్రహాన్ని దగ్గరకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఈ విగ్రహాన్ని కూడా సంబంధించినటువంటి అంశాలు పరిశీలిస్తే 18.18 ఎకరాల్లో ఈ విగ్రహానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా రూపుదిద్దడం జరిగింది. మొత్తం 166 పిల్లలతో ఈ కారిడార్ ని ఏర్పాటు చేసినట్లు, అదేవిధంగా శుద్ధవరం ఏదైతే ఉందో పార్క్ మొత్తం 18 ఎకరాల్లో కూడా ఈ నిర్మాణం జరిగినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విగ్రహానికి సంబంధించి ఏర్పాట్లను మొదటి నుంచి కూడా ప్రత్యేక అధికారులు దృష్టి పెట్టి ఈ విగ్రహాన్ని కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎవ్రీడే కూడా పరిశీలించడం జరిగింది. మొత్తం 3 గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల కన్వీనియంట్ గా లిఫ్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మెట్ల ద్వారా వెళ్లే వాళ్ళకి గ్రౌండ్ లో నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళలేని వారి కోసం కూడా లిఫ్ట్ అయితే లోపలే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఒక సినిమా హాలు, అదేవిధంగా మిగిలిన 3 హాళ్లు చరిత్ర తెలిపే విధంగా డిజిటల్ మ్యూజియాన్ని కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అనేక మంది కూడా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిసే విధంగా కూడా లోపల అయితే మ్యూజియం ని ఏర్పాటు చేయడంతో ఇక అక్కడికి వచ్చే వాళ్ళు అంబేద్కర్ కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా తెలుసుకునే విధంగా, అంటే ఆయనకి సంబంధించి చరిత్ర తెలుసుకోవడంతో పాటు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక సందర్భాలకు సంబంధించి ఆయన అంబేద్కర్ సంబంధించినటువంటి అనేక ఫోటో ఎగ్జిబిషన్లు కూడా లోపల అందుబాటులో ఉన్నట్టు కూడా అధికారులు అయితే చూస్తున్నారు. వాటిని కూడా వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటు లోపలికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కోర్ట్ కూడా లోపలే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2,000 మంది కూర్చునే విధంగా కూడా సీటింగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కన్వెన్షన్ సెంటర్ కూడా లోపల 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. లోపల మినీ థియేటర్లు, ఫుడ్ కోర్టులు, కన్వెన్షన్ సెంటర్లు, వెహికల్ పార్కింగ్ లోపలే ఉండే విధంగా కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటు బయట నీటి కొలనులు, లైటింగ్ సిస్టమ్, అదేవిధంగా మిగిలినటువంటి మ్యూజికల్ వాటర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సాయంత్రం పూట విజయవాడ వాసులు సరదాగా గడపడానికి ఇప్పటి వరకు లేనటువంటి ప్రాంతాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం అనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వాసులకు ఉండేటటువంటి సౌకర్యాలు విజయవాడలో లేవు అనే విధంగా కూడా ఇప్పటి వరకు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ అంబేద్కర్ కి సంబంధించి స్టాచ్యూ ఏర్పాటు చేయడం, ఆ చుట్టూ కూడా పార్క్ ఏరియాను ఏర్పాటు చేయడం ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ అనే విధంగా కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే వందల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక్కడికి వెళ్ళి సరదాగా గంటల సమయాన్ని కూడా వెచ్చించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే దీనిపైన కూడా ప్రజలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.